మాట అన్నారు, మంత్రి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, విత్డ్రా చేసుకోవాలని మా ఎల్ఏ మినిస్టర్ గారు అన్నారు. నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఒకసారి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన, ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్గా క్రషర్ నడుస్తూ ఉంది, ఈ క్రషర్కు అనుమతి, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదేవిధంగా మైనింగ్ లైసెన్స్ లేదు, ఇది అక్రమంగా జరుగుతున్న క్రషరు, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేసిన. ట్వీట్ చేస్తే దాని మీద గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది మన మైనింగ్ మంత్రి గారి పేపర్లోనే వచ్చిన వార్త చదువుతున్నా, ఏమన్నారంటే అధ్యక్ష, నాపై మొరిగే కుక్కలను గొలుసుగట్టి ఎట్లా కట్టయ్యాలో బాగా తెలుసు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇచ్చిన ఆరోపణల మీద నా మీద ఇంత తీవ్రమైన పదజాలంతో వారు మాట్లాడినారు. ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. We strongly condemn the remarks made by హరీష్ రావు గారు. మేము ఈరోజు ప్రస్తావన చేస్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలో మంత్రి గారు ఏదో అన్నారని, ఒక వార్తాపత్రికల్లో వచ్చిందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిపైన ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకు సార్, ఎందుకు రాజీనామా చేస్తారు, ఎందుకు ఉండొద్దని సార్? మేము ఈరోజు మంత్రిగా నిలబడి స్పష్టంగా జవాబుదార్తనంతో చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? ఎవరైనా అక్రమంగా చేస్తే వారి పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. వారు చూపెట్టారు, డిపార్ట్మెంట్ అయితే చూపెట్టారు. చర్యలు తీసుకో వరకు ఆగకుండా దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడే చేస్తావా లేదా, రేపు చేస్తావా లేదా, ఈ క్షణమే చేస్తావా లేదా అని ఏ విధంగా అడుగుతారు అధ్యక్ష? ఈరోజు ఏ ఆరోపణలు చేస్తా ఉన్నారో సరి అయిన బేస్ లేదు అధ్యక్ష. బేస్ లేకుండా వ్యక్తిగతంగా చేయొద్దు. వారు చేసిన ఆరోపణలు తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే, మీరు రికార్డ్ నుంచి తొలగించాల్సిందే. ఈరోజు హరీష్ రావు గారు పదే పదే ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని, ఒకటే అంశాన్ని పట్టుకొని దాదాపు 50 నిమిషాలు అయింది అధ్యక్ష, దాదాపు 50 నిమిషాలు అయింది. ఈరోజు నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, వారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే.